ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు గొప్ప విజయం. మరి మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మన వైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మన అందరి కోసం ఆయన తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకడలేదు. అలాంటప్పుడు తన కుమారుతో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకున్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇంకా మనకు ఎవరు శిక్ష విధించలేరు. చనిపోయి బతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడి చేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చేయగలవా? దీని గురించి ఈ విధంగా రాయబడి ఉంది: నీకోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడిన గొర్రెల వలె ఉన్నాము. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. చావు కానీ, బతుకు కానీ, దేవదూతలు కానీ, దెయ్యాలు కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తు కానీ, మరే శక్తులు కానీ, ఎత్తు కానీ, అగాధం కానీ, సృష్టిలో ఉన్న మరేదైనా కానీ మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.